హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూసే అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, ఏసూస్ కంపెనీ వచ్చేసి రీసెంట్గానే ఏసూస్ జెన్ఫోన్ 8 సిరీస్ని గ్లోబలీ లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఏసూస్ జెన్ఫోన్ సిరీస్ ఎప్పుడు మన ఇండియాకి వీళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారు ఫ్రెండ్స్. మనకి ఏసూస్ జెన్ఫోన్ 6 తీసుకొచ్చారు, అలాగే ఏసూస్ జెన్ఫోన్ 7 కూడా తీసుకురావడం అయితే జరిగింది మన ఇండియాకి వచ్చేసరికి. అయితే ఈసారి కూడా వీళ్ళు ఖచ్చితంగా ఏసూస్ జెన్ఫోన్ 8 సిరీస్ మన ఇండియాకి అయితే తీసుకొస్తారు. అయితే వీళ్ళు ఈ సిరీస్లో వచ్చేసి టోటల్గా 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఏసూస్ జెన్ఫోన్ 8, ఇంకోటి వచ్చేసి ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్ అనమాట. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్, దాని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, ఇటువంటి అన్ని టాపిక్స్ కూడా ఇవాళ వీడియోలో మనం అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్ యొక్క ఫిజికల్ ఓవర్ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తోనే వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అయితే యూజ్ చేశారు. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొటెక్షన్ కోసం యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ కనుక చూసుకుంటే 230 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే బాటంలో Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అయితే దీంట్లో మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే మనకు మైక్ ప్రొవైడ్ చేశారు, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ బాటంలో కనుక చూసుకుంటే. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి 6.67 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనకు 1080x2400 పిక్సెల్స్తో వస్తుంది. ఇక దీని ఒక ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటలీ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్ HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఆల్రెడీ చెప్పాను కదా, మనకు డిస్ప్లే వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొటెక్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక మనం మెయిన్గా కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మొబైల్ ఫోన్లో మనకు మెయిన్ హైలైటెడ్ కూడా వీళ్ళు కెమెరాసే అనమాట. దీంట్లో మనకు కెమెరాస్ వచ్చేసి ఓన్లీ 3 కెమెరాస్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అంటే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఈ 3 కెమెరాస్ కూడా మనకు ఫ్రంట్ సైడ్కి ఫ్లిప్ అవుతాయి అనమాట. ఇది మనకు రొటేటింగ్ సిస్టమ్. ఇది ఆల్రెడీ మన ఇండియాకు తీసుకొచ్చింది ఏసూస్ కంపెనీ, ఏసూస్ 6Z అనుకుంటా. ఆ మొబైల్ ఫోన్ మన ఇండియాకి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఫ్లిప్ మెకానిజం అయితే తీసుకొచ్చారు. యాజ్ ఇట్ ఈస్ అదే మెకానిజం ఈ మొబైల్ ఫోన్లో కూడా తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈసారి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే ఇవి ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయో అవే మనం ఫ్రంట్ సైడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనకు సోనీ IMX686 సెన్సార్ అనమాట. ఇక దీని యొక్క అపేచర్ చూసుకుంటే f1.4 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.4 ఉంటుంది. ఈ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అలాగే మీరు 12x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇక మీకు వీడియో క్వాలిటీ అలాగే ఫోటో క్వాలిటీ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి చేంజ్ ఉండదు ఫ్రంట్కు బ్యాక్కు, ఎందుకంటే మనం బ్యాక్ కెమెరాసే ఫ్రంట్ సైడ్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు కెమెరా క్వాలిటీలో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అయితే ఫ్రెండ్స్, మనం ఇంకా వీడియో క్వాలిటీ కనుక చూసుకుంటే 8Kలో మీరు 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 4K విషయానికి వస్తే 30-60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080pలో కూడా మీరు 30-60 FPS లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అదే స్లో మోషన్ వీడియో కనుక చూసామనుకోండి 4Kలో మీరు 120 FPSలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080pలో వచ్చేసి 240 FPSలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే మనం 720pలో చూసుకుంటే 480 FPSలో మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రొసెసర్ అని చెప్పొచ్చు. అదే స్నాప్డ్రాగన్ 888 ప్రొసెసర్ అనమాట. ఇది మనకు 5G ప్రొసెసర్. ఇది మనకు 5 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ ఫ్రెండ్స్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 660 GB అయితే యూజ్ చేశారనమాట. ఇక మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 8GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 256GB మోడల్లో తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు టోటలీ 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా
సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకు యూఎస్బి పవర్ డెలివరీ ఉంటుంది కదా, అది మనకు వర్షన్ 3.0తో వస్తుంది అనమాట. అంటే మనకు పవర్ డెలివరీ అనేది కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా యూజ్ చేశారనమాట. జీరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇవన్నీ కూడా సెన్సార్స్ యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్లో. ఇక మనం సెక్యూరిటీ విషయానికి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఫేస్ లాక్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫేస్ లాక్ అనేది మీరు యూజ్ చేయకపోవడమే బెటర్ అనుకుంటా, ఎందుకంటే ఇది మనకు ఫ్లిప్ మెకానిజం కాబట్టి మేబీ ఫేస్ లాక్ యూజ్ చేయకపోతే బెటర్. ఇక మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఆల్మోస్ట్ ఫాస్ట్గానే ఉంటుంది, మీకు ఎటువంటి స్లో అయితే ఉండదు. మన ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి Android 11 అలాగే వాళ్ళకి ఓన్ యూఐ ఉంది కదా, Gen UI 8తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ Gen UI అనేది మనకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే మనకు సింపుల్గా చెప్పాలంటే OnePlus ఆక్సిజన్ వస్తుంది కదా, ఆ కొద్దిగా ఆ రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. మనం నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు Wi-Fi 6తో వస్తుంది అనమాట. ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ అలాగే 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.1తో వస్తుంది. అలాగే NFC కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే దీంట్లో మనకి FM రేడియో అయితే ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ ఫోన్ మనకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు 5G బ్యాండ్స్ వచ్చేసరికి గ్లోబల్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాండ్స్తో తీసుకురావడం అయితే జరిగింది. కాకపోతే మన ఇండియాకు ఏ బ్యాండ్ తీసుకొస్తారో అనేది అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ లేదు ఫ్రెండ్స్. మాక్సిమం మనకు N41 ఈ బ్యాండ్స్తో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మనం కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటలీ 2 కలర్ వేరియంట్స్లో తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి సిల్వర్ అనమాట. మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, ఇక దీని ప్రైస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే మనం ముందుగా ప్రైస్ అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రైస్ వచ్చేసి మనకి Asus zenfone 8 ఫ్లిప్ బేస్ వేరియంట్ మనకు గ్లోబలీ చూసుకుంటే అది కూడా యూరోప్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ కంపేర్ చేసుకున్నామనుకోండి 60 నుంచి 70,000 ఈ ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు చాలా ప్రైస్ కొద్దిగా ఎక్కువగానే ఉంది. కాకపోతే యూరోప్ ప్రైజెస్ ఎప్పుడైనా మన ఇండియా కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి అనమాట. అదే మన ఇండియా విషయానికి వస్తే నాకు తెలిసినంత మటుకు మ్యాక్సిమం మనము 50,000 లోపు, అంటే ఇప్పుడు మనకు Asus ఇది 6Z కానీ లేదంటే 7Z కానీ ఈ మొబైల్స్ అన్నీ కూడా మనకు మ్యాక్సిమం 40,000 కంటే ఎక్కువ వీళ్ళు ప్రైస్ అయితే పెట్టలేదు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 40 నుంచి 45,000 ఈ బడ్జెట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే అయితే ఇప్పుడు మనకు ప్రెసెంట్ లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనకు వచ్చేసి లాక్డౌన్ క్లియర్ అయిపోయిన తర్వాతే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కొద్దిగా క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. లేదంటే ఒక 1-2 వీక్స్లో అయినా కూడా మనకు Asus నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే రావచ్చు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదనమాట. అయితే ఫ్రెండ్స్ చూసారు ఇవాళ వీడియో నేను మీకు వచ్చేసి Asus zenfone 8 ఫ్లిప్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇక మీకు కనుక ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.